ప్రియులుగా మనం అందరము ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. ప్రియులందరికీ స్వాగతం. తిరిగి ప్రభు మనందరికీ ఈ చక్కటి సందర్భంలో తన వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన కార్యక్రమం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ప్రియులారా, అది ఏంటంటే నిజమైన రక్షణ అంటే మనము చాలా ముఖ్యమైన అంశము. ఎవ్రీ థర్స్డే మనం ఈ యొక్క టాపిక్ మీద మనం ధ్యానించుకుందాము. నిజమైన రక్షణ ఏంటి? ఓకే, అంత గమనించుకుంటుంది కదా. నిజమైన చిన్నపిల్లలు రిక్కీ, రిచి అండ్ ప్రిన్సీ, ఇంకా మీరు టీనేజ్ కాబట్టి వాట్ ఈస్ ట్రూ సాల్వేషన్? మనం పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటి ఆ స్టెప్స్? మనం ఏ స్టెప్స్ మనం ఫాలో అయితే పరలోకానికి వెళ్తామంటారు కదా. బైబిల్లో పశ్చాత్తాపం అనేది మొదటి స్టెప్. చెప్పండి పిల్లలు, ఏంటి మొదటి స్టెప్? పశ్చాత్తాపం. రవీందర్ గారు, ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి రావాలంటే మొదట తను చేసిన పాపిని మొదట రక్షణ గురించి మాట్లాడుతున్నాను ప్రియులు. ఆ వ్యక్తి రక్షణ పశ్చాత్తాపడి తాను చేసిన పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని తన హృదయంలోకి అంగీకరించిన తర్వాత అది మొదటి స్టెప్ అంటాడు. ఈ మొదటి స్టెప్ లేకుండా మనం థర్డ్, ఫోర్త్ స్టెప్కి వెళ్తే ఇది ఖాళీగా ఉండిపోతుంది ప్రియులు. మనకు చాలా విషయాలు తెలియదు. ఇది ఎట్లుంటుందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ నేమ్, దెన్ యూ కెన్ కంటిన్యూ యువర్ అప్లికేషన్. అలా మొదట ఒక వ్యక్తి ఏం చేయాలంటే ప్రియులుగా తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తపడి తన పాపను ఒప్పుకోవాలి. మళ్ళా ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపము, ఆ పాపాలు ఒప్పుకోవడం అనేది చాలా జెన్యూన్గా ఉండాలి. ఎందుకంటే మనమే జవాబుదారు. ఒక వ్యక్తి ఎంత డీప్గా రిపెంట్ అయ్యి, ఒక వ్యక్తి ఎంత డీప్గా పశ్చాత్తాపడి కన్నీటితో దేవుని దగ్గర పాప క్షమాపణ అడుగుతాడో ఆ వ్యక్తికి అంత ఆశీర్వాదం ఉంటుంది. అతనిలో ఫౌండేషన్ అంత లోతుగా ఉంటుందంటే. ఓకే, ఒకవేళ పశ్చాత్తాపడకుండా ఏం జరుగుతుందంట? ఆకాష్, మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు మనం పశ్చాత్తాపడకుండా మనం పాపాలు ఒప్పుకుంటే ఏం జరుగుతుందంట? ఈ ఆ వాక్యం తీసుకుందామా? లూకా సువార్త 13వ అధ్యాయం. అందరు తీసిన తర్వాత నేను చదువుతున్నాను. నేను ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ రెఫరెన్సెస్ మీకు పంపుతాను. దయచేసి మీరు ప్రియులు మళ్ళా చదువుకోండి. ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఫౌండేషన్, పునాది అనే మాట మనం అనొచ్చండి. పశ్చాత్తాపడి పాపము ఒప్పుకోకుంటే ఏం జరుగుద్ది? 13వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు ఆయన బోధిస్తూ పరిసయ్యులకు, శాస్త్రులకు చెప్పిన మాట ఇది. ఏంటంటే గమనించండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండేది. ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులను మీరు తలచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు గమనించండి, యేసుప్రభు అంటాడు, పిలాతు కొంతమంది గలిలయులను ఏం చేశాడంట? పిల్లరా, బలి అర్పించాడంట, చంపేశాడంట. ఈ విషయము యేసుక్రీస్తు కొంతమంది చెప్పారంట. అయ్యా అయ్యా, ఈ యొక్క పిలాతు గలిలయులను కొంతమందిని పట్టుకొని చంపేశాడయ్యా, వాళ్ళ దేవతలకు బలిచ్చాడయ్యా, ఓకే, వాళ్ళను నరికేశాడయ్యా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ప్రియులారా, ఆ గలిలయులందరికంటే ఈ చనిపోయిన గలిలయులు, లేకుంటే ఈ యొక్క బలి అర్పింపబడిన ఈ గలిలయులు చెడ్డవారు మీరు అనుకోవద్దు. మన అమెరికాలో ఒక పట్టణం కాదు కదా, కొంతమంది చనిపోయారు.
ఆ చనిపోయిన వారు మన హైదరాబాద్ ఉన్న వాళ్ళ కంటే చాలా చెడ్డోళ్ళని కాదు. ఇది ఒక లెసన్ మనకు. ఇక్కడ ఏమంటాడు ప్రభు, ఒకవేళ మీరు పశ్చాత్తాప పడుతుంటే, మీరు మీ పాపాలు ఒప్పుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించి రేపు చనిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, మీరు నశిస్తారు. దానికి ఇది వచ్చిన చదువుతున్నాం. నాలుగోది, మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను. మరలా అదే మాట్లాడాడు, మీరు మారు మనసు పొందని ఎడల ఏమవుతారు? మీరందరూ అలాగే నశింతురు కదా. ఇక్కడ యేసుక్రీస్తు మారు మనసు, సిస్టర్ సునీత గారు పశ్చాత్తాపము, మారు మనసు గురించి మాట్లాడుతూ, మీరు పశ్చాత్తాప పడలేదనుకోండి, అక్కడెక్కడో కరోనాలో ఎంతమంది చనిపోయారు, వాళ్ళు చాలా వర్స్ట్, మన మీద చాలా కష్టమని బ్రతకలేదు. ఈరోజు యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు మనకంటే చాలా చెడ్డలో చనిపోయారా? పుట్టక ముందే కొంతమంది హాస్పిటల్స్ లో గర్భంలోనే చనిపోయి ఉంటారు. ఆ చిన్నవాడు ఏమైనా పాపం చేశాడని చనిపోయాడా? సో ఇక్కడ యేసుప్రభు 2 స్థలంలో ఒకే మాట్లాడతాడు, మీరు ఒకవేళ మారు మనసు పొందకుండా, మీరు ఒకవేళ పశ్చాత్తాప పడకుండా, ఆ సిలోయములోని ఆ గోపురం పడి ఇంతమంది చనిపోయారు, వాళ్ళు ఏదో చాలా వర్స్ట్ ఫెలోస్ ఉన్నట్టున్నారు, వాళ్ళు ఏదో చాలా పాపం చేసినట్టున్నారు, అందుకే గోపురం పడి చనిపోయారు మీరు అనుకుంటున్నారేమో. బాబో గుర్తుపెట్టుకోండి, మీరు మారు మనసు పొందుకుంటే మీరు కానీ అలాగే నశింతురు. ఆ యొక్క గలిలీలను కొంతమందిని పిలాతు బలించాడని మీరు అనుకుంటున్నారు. గలిలీలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికంటే ఆ చనిపోయిన 10 మంది మాత్రమే మీరు చెడ్డోళ్ళు అనుకుంటున్నారేమో. అది పద్ధతి కాదు బాబు. నువ్వు మారు మనసు పొందుకుంటే, మీరు మారు మనసు పొందుకుంటే మీరు కానీ అలాగే ఏం చేస్తారు? నశించుతారు. ఇక్కడ మీరు విడిపడి నశించారు. కానీ యేసుప్రభు చెప్పిన మాట, మీరు ఆత్మీయంగా నశిస్తారు, రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అది దాని అర్థం. మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిరగడమే మారు మనసు. పాప జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితానికి జీవించడమే మారు మనసు. జక్కయ్య ఆ రోజు యేసుక్రీస్తు భోజనం చేసుకున్నప్పుడు అన్నాడంట, నేను ఎవరి దగ్గర నా మోసం చేసిన ప్రభువా 4 రెట్లు వాళ్ళకి ఇస్తాను, నా ఆస్తిలో సగం భాగం ఎవరికి ఇస్తా? బీదలకు ఇస్తా. అది పిల్లలు ముఖ్యమైన మారు మనసు. టోటల్గా చేంజ్ అయిపోయింది, బయటంతా చేంజ్ అయిపోయింది. నేను కొంతమంది చూశాను పిల్లల, బాగా తాగుతుండేవారు, మోసం చేసుకుంటారు, అన్యాయంగా జీవించేవారు, ఒక్కరోజు వాక్యం విన్నారు, టోటల్ ఓవర్ నైట్ వాళ్ళలో మార్పు వచ్చింది. అలా మీరు మారు మనసు పొందకుంటే మీరు దాన్ని అలాగే నశిస్తారు. వాళ్ళెవరో చనిపోయారు, వీళ్ళెవరో గోపురం పడి చనిపోయారు, వీళ్ళెవరో బలి అర్పింపబడ్డారు, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, అందుకే దేవుడు వాళ్ళని అలా చంపాలని అనుకోవద్దు. మీరు పశ్చాత్తాప పడకుండా, మీ పాపాలు ఒప్పుకోకుండా, మీరు మీ దేవుడి సన్నిధికి వచ్చి నేను చేసిన తప్పులు క్షమించమని అడుగుతుంటే మీరు దాన్ని అలాగే నశిస్తారని యేసుక్రీస్తు అంటున్నాడు. ఇంకొక వాక్యం, యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయి 3వ దినం లేచిన తర్వాత తన శిష్యులతో ఎమ్మావుస్ అనే ఆ యొక్క గ్రామానికి వెళ్తూ మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు కదా. ఏంటి ఆ మాట? లూకా సువార్త 24వ అధ్యాయం. ఈ రక్షణ సువార్త ఎంత ముఖ్యమో, మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పవలసిన మాట, ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకో, ఫస్ట్ నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపడు, యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకో, మనుషుల దగ్గర కాదు అని మనం చెప్పాలంటున్నాం. అది నిజమైన రక్షణ. 24:47 లూకా సువార్త 24:47 వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు చెప్తూ మాట్లాడతాం, యెరూషలేము మొదలుకొని, వినండి ప్రియులారా, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, అంటే యేసు పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యెరూషలేము మొదలుకొని సమస్త దేశములు, ఇక్కడ ఒట్టి యెరూషలేము గురించి మాట్లాడట్లేదు, ఒట్టి ఇండియా గురించి మాట్లాడట్లేదు, యోర్దాను గురించి మాట్లాడట్లేదు, అమెరికా మాత్రమే కాదు, ఆ యెరూషలేము మొదలుకొని ఆ సమస్త దేశములకి ఈ యొక్క మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడాలి.
సో ఒక వ్యక్తిని మనం ప్రభువుకి నడిపించాలంటే ఫస్ట్ చూస్తారు మనం పాపాల గురించి చెప్పాలి. బాబు, నువ్వు చేసిన పాపాలు పశ్చాత్తాపం, నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో. ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? యేసు ప్రభు దగ్గర కదా. చాలా మటుకు కొన్ని సంఘాలలో ప్రియులరా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రీస్ట్ దగ్గర ఒప్పుకుంటారు. ఆ ప్రీస్ట్ జాలీలో ఉంటాడు, వీళ్ళు బయట నిలబడి నాయన నేను పాపం చేశానని ఒప్పుకుంటారు. ప్రియులరా, ఒక ప్రీస్ట్, ఒక పాస్టర్, ఒక పాదరి, లేకపోతే ఒక దేవుడు సేవకుడు మన పాపాలు క్షమించగలుగుతాడా? ఈ లోకంలో పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాయి ప్రియులరా. సో మనం కానీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. సో ఇది బిగినింగ్ ఫౌండేషన్ ప్రతి వ్యక్తి 12, 13 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి ఫ్రెండ్స్ ఇరండి బేట, ప్రతి వ్యక్తి మన పాపాలకు మనమే జవాబుదారి కదా. మన పాపాలకు మనమే ఒప్పుకోవాలా. మన తల్లిదండ్రులు మన పాపాలకు ఒప్పుకోలేదు. వాళ్ళు పశ్చాత్తాపడి దేవుడు మన పాపాలు క్షమించడు. 12 years దాటిన తర్వాత బైబిల్ చాలా స్థలంలో 12 years వరకు ఇన్నోసెంట్ అని రాయబడింది. వాళ్ళు అమాయకులు. కానీ 12 దాటిన తర్వాత ప్రతి వ్యక్తి జీవితంలో ఇది చెడ్డది, ఇది మంచిది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు రిపెంట్ కావాలా. వాళ్ళు దేవుడి దగ్గర క్షమాపణల ప్రభువా నేను చూశాను, ఐఎమ్ సారీ, ఇలా మాట్లాడాను, నేను సారీ, అక్కడికి వెళ్ళాను, ఐఎమ్ సారీ, అక్కడికి వెళ్ళకూడదు, నేను వెళ్ళాను, సారీ, అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళలేదు ప్రభువా అని మనం దేవుడి దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. సో నన్ను అడిగినట్లయితే ప్రియులారా, నేను ఎలా రక్షణ పొందానంటే నేను మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో వాక్యం చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది. నేను చనిపోతే నేను నరకానికి వెళ్తాను, నేను పాపాలు ఒప్పుకోలేదని చెప్పి నేను ఒప్పుకొని వెళ్ళి పొలం ఎత్తుకు మా ఇంటి దూరం ఆ పొలంలోకి వెళ్ళి ఒకటి చిన్న పిల్లడు మాదిరి ఏడ్చాను. ఎక్కిళ్ళు బట్టి కన్నీళ్ళు వచ్చిన నా పాపాలు. ఎప్పుడైతే నేను పాపాలు ఒప్పుకున్నానో నా తల నుంచి ఒక పెద్ద భారం, నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలా, నేను పరలోకానికి వెళ్ళాలని ఆశ. పాపాలు ఒప్పుకున్న వెంటనే నేను జన్యుగా ఒప్పుకున్నాను కాబట్టి నా తల నుంచి ఒక పెద్ద భారం ప్రియురా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫ్రీడమ్ నాకు ఉంది ప్రియురా. నా దేవుడు నా పాపాలు క్షమించడం విశ్వాసం, ప్రగాఢ నమ్మకం, విశ్వాసం, అది నిజమైన రిపెంట్. ఏదో నేను మంత్రాలు చదివినట్టుగా ప్రభు ఐఎమ్ సారీ అని కాదు ప్రియురా. మన పాపాలు పశ్చాత్తాపడాలా. అయ్యో నేను అది చేయకుండాల్సింది, నేను చేసి ఉంటే బాగుంటుండే, ఇలా మాట్లాడుంటే బాగుంటుండే, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుండే, ఇక్కడికి వెళ్ళుంటే బాగుంటుండే అని పశ్చాత్తాపడు కన్నీ విడిచి పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దానికి ఒక గ్యారంటీ దేవుడి వాక్యం ఉంది. 1 యోహాను 1:9. రక్షణ అంటే ఏంటి నేను ఈరోజు స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం ఫ్రీగా. మొదటి యోహాను 1:9 మనం చదువుకున్నట్లయితే మనం అట్లా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న వెంటనే ఏం జరుగుతుందంట ప్రియులారా? 1 యోహాను అందరు తీసుకున్నట్టు నేను చదువుతాను, గమనించండి. ఇది మనం ఒప్పుకున్న పాపాలు ఒప్పుకున్న వెంటనే మనకు జరిగే ఒక పరిణామం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన అంటే ఎవరు ప్రియులారా? ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి ఎన్ని దుర్నీతులుంట సమస్త దుర్నీతి. చిన్నప్పటి నుండి మనం ఈ రోజు వరకు తెలిసో తెలియక చేసిన ప్రతి పాపాలు ప్రభువా నేను తెలవకుండా చేశాను, తెలిసో చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అని రవీందర్ గారు మనం ఒప్పుకున్నప్పుడు సమస్త పాపము నుండి దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయదు. ఆకాశం గొడవపడి కానీ నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. దేవుడికి తెలియదా మన హృదయానికి పెద్దదాన్ని? గాడ్ నోస్ మనం నిజంగా పశ్చాత్తాపడ్డామా, నిజంగా నేను రక్షణకి రావాలని ఒప్పుకున్నామా, నిజంగా ఆ పాపాన్ని మనం మానుకున్నామా, నిజంగా వల్ల ఆ వాటి జోలికి వెళ్ళకుండా మనం ఉంటున్నామా అని మనం ఒక్క నిజంగా రిపెంట్ అయిన నేను ప్రియుల ప్రభువు నమ్ముకున్న కొత్తలో స్వీటీ ఒక తీర్మానం తీసుకుని ఇక మీద నేను నా ఫ్రెండ్షిప్ అంతా కట్ చేసుకుంటాను. అంటే నార్మల్ ఫ్రెండ్స్ కాదు, నాకు అంతా నేను ఒక టైప్
నాట్ ఈట్ తాగుడు లేకపోతే స్మోకింగ్ ఈ టైప్ ఆ టైప్. సో వాళ్ళతో నేను సావాసం చేయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హాయ్ బాయ్ చెప్తాను, నేను వాళ్ళతో ఎప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేయాలి. కొన్ని పిచ్చి అలవాట్లు ఉండే పిల్లరా అవన్నీ నేను మానుకున్నాను. ఐ వాజ్ స్మోకింగ్ చేసేవాడిని, వాటన్నిటిని మానుకున్న పిల్లరా ఆ రకంగా ఒక నిజం ఒక తీర్మానం తీసుకున్నాడు. టోటల్గా రిపెంట్ అయితే దేవుడు ఎంత మంచోడంటే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో మనం ఎలా చేస్తాడంట పవిత్రులుగా చేస్తారు. ఇప్పుడే చెప్పాను, ఎవరి పాపములకు వాళ్ళే జవాబుదారి. రిక్కి పాపం చేసి దేవుడు అలా మమ్మీని అడగడు, నేను పాపం చేసి దేవుడు మా పరిస్థితిని అడగడు కదా పిల్లలు. సన్నీ పాపం చేస్తే దేవుడు సునీత గారిని అడగడు, డౌని పాపం చేస్తే చిన్న అడగడు. మనందరూ ఎవరి పాపములకు వాళ్ళ జవాబు. అది ఎక్కడ ఉంది పిల్లల చూద్దామా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ఈ ఫౌండేషన్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాకపోతే పిల్లల మనకు రక్షణ లేదంటే. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదువు. 14, 12 తీసినట్లయితే నేను మీ కొరకు చదువుతాను. ప్రియుల, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మన చదువుతాను ప్రియులారా. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి ఏం చెప్పాలా? లెక్క అప్పగించాల. దీని అర్థమైందా? మేము 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 క్రిస్టియన్స్ కాదు, మేము వేరేది అని చెప్పేటోళ్ళు ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళరు. మేము ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ ఏముందంట, ప్రతి ఒక్కడు తన్ను గురించి ఆకాష్ దేవునికి లెక్క చెప్పాల. రెబెక్కను అడిగాడు ఆకాష్, నేను చేస్తే దేవుడు నా భార్యను అడగడు. తన్ను గురించి తాను దేవునికి లెక్క అప్పగిపోవాలి. అంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా, ఫ్యామిలీగా కాదు పిల్లరా, హస్బెండ్ అండ్ వైఫ్ గా కాదు, యాజ్ అ ఫ్యామిలీగా కాదు, ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా దేవుని నిలబడాలి. రేపు తీర్పు రోజు దేవుడు ఫ్యామిలీ వైజ్ ఓకే సైమన్ ఫ్యామిలీ రండి, లేకపోతే దేవదానం ఫ్యామిలీ రండి, ఫ్యామిలీగా పిలవాడు. ఎలా పిలుస్తాడు? 1 by 1. ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చూద్దాము పిల్లరా. మనలో ఏమని రాయబడ్డది? మనలో ప్రతి వాడును తన్ను గురించి లెక్క దేవునికి లెక్క అప్పగెప్పవాలి. ఇండివిజువల్ ఫ్యామిలీ కదా, ఇండివిజువల్ కదా. అందుకని ఇక్కడ కూర్చొని మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు నిజంగా రక్షణ కావాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ తక్కువ జరిగినా, లేకపోతే యేసుప్రభు రెండో రాకడ వచ్చినా నేను పరలోక రాజ్యానికి ఎత్తబడాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఇది బిగినింగ్ స్టార్టింగ్. ఈ ఫౌండేషన్ ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టాలి. ఒక వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథము 29వ అధ్యాయము. మనం పాపాలు ఒప్పుకొని మళ్ళీ వాటిలో కంటిన్యూ చేస్తే మనకు రక్షణ దొరకదు. తన పాపములను తన దోషములను కప్పుకుని వాడికి అనే మాట ఉంటుంది కదా. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు వారి దగ్గర
14 verse. Thank you very much, brother. 28:14 only. Thank you. 13 వచ్చిందా? ఓకే, రైట్ అండి. ఇది ఒక వాక్యం చదువుతుంది. తన అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేయడంట? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి ప్రియులరా? విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు కదా. థ్యాంక్ యూ సనీ ఫర్ గివింగ్ దిస్. ఓకే, సో ప్రియులరా ఎంత చక్కగా రాయబడింది. మనం ఒకసారి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంట బ్రదర్? విడిచిపెట్టాలంట. సునీత గారు మనం దాన్ని విడిచిపెట్టకుండా మళ్ళా దాన్ని కంటిన్యూ చేసుకున్నాం అనుకోండి. సునీత గారు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నానికి ఏమన్నా అర్థం ఉంటుందా? తన అతిక్రమములను ఒప్పుకొని తర్వాత విడిచిపెట్టువాడు వర్ధిల్లు. అంటే చాలా ప్రాస్పరిటీ, ఆత్మీయ తను ఏముంటాడంటే ఒక్కసారి ఆత్మీయ ఎదిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లమే లేదు కదా, హెల్త్ వైజ్ ప్రాబ్లమే ఉండదు, మన జాబ్ వైజ్ ఏ ప్రాబ్లం ఉండదు, మనకు చదువు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతానే ఉంటామంటున్నా. ఆ పాపాలు ఒప్పుకొని మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా చేశామనుకోండి, మన పశ్చాత్తాపానికి ఒక అర్థం ఉండదు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది గ్యారంటీ. ఎందుకంటే దేవుడి వాక్యం రాయకుండా పాపులు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారా? దేవుడు ఎలాంటి వాడు అంటే హబక్కు 2:2 రాయకుండా దేవుడు పాపము చూడలేనంత పరిశుద్ధుడు. ఓకే ఆకాష్, సో పాపాలు ఒప్పుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టాలి, ఇక కొత్త జీవితం ప్రారంభించాల. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:17 ఏముంది? ఒకడు క్రీస్తునందు ఉన్నట్లయితే అతడు ఏం సృష్టి? నూతన సృష్టి. అంటే పాతవన్నీ గతించాను, సమస్తము నూతనమాయను. ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు సినిమాలు చూడట్లేదు. ఒకప్పుడు నోరు తెలిసి అబద్ధం ఆడేవాడిని, ఇప్పుడు అబద్ధం ఆడను. ఒకప్పుడు లంచాలు తీసుకునేవాడిని, ఇప్పుడు లంచాలు తీసుకోను. ఒకప్పుడు కట్నాలు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు కట్నాలు తీసుకోము. ఒకప్పుడు విగ్రహారాధనలో పాలు పొందేవాళ్ళం, ఇప్పుడు దాంట్లో పాలు పొందాము. ఒకప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయము. ఇవన్నీ మనం చేస్తేనే పరలోక రాజ్యం ప్రియులరా. ఒక కొత్త అపార్ట్మెంట్ కట్టాలంటే కొత్త పాత బిల్డింగ్ పడగొట్టాలి కదా ప్రతాప్. పడగొట్టిన తర్వాత మొత్తం గ్రౌండ్ లెవెల్ చేసిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్ చేశాను. అలాగా పాతవన్నీ గర్తించే ఫస్ట్ పాతన్ని తీయాలా, ఆ ఓల్డ్ అలవాట్లన్నీ తీసేయాలా, ఆ మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమం ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేయాలి. మనం పాతయ్య పెట్టుకొని కొత్తది కట్టబోతే ఎటువంటిదంటే ప్రియులరా అది మంచిది. అందుకే యేసుక్రీస్తు ఒక మాట వచ్చిందా, పాత ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయలేదు. కొత్త ద్రాక్ష తిత్తులలో పాత ద్రాక్షరసము పోయలేదు. పోస్తే ఏమవుతుందంట? ఆ ద్రాక్ష స్కిన్ లేకపోతే ఆ చర్మము పీలిపోతుందంట ప్రియులరా. మరి ఏమవుతుంది తెలియదు, మొత్తం పీలిపోతుందంట. సో కొత్త ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్షరసం వేయాలి, పాత ద్రాక్షరసంలో ఆ తిత్తులలో పాత ద్రాక్షరసం వేయాలి. సో కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనందరం ప్రియులరా మన పాపాలు ఒప్పుకున్నప్పుడే, మనకు మారు మనసు కలిగినప్పుడే మన పాపాలు క్షమింపబడతాయి. అండ్ ఒక్కసారి దేవుడు మన పాపాలు క్షమించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ప్రియులరా? మనము నూతన సృష్టిగా మార్చబడతాము. తీసుకుందాం ఆ వాక్యం ప్రియులరా. మనం ఒక్కసారి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత జరిగేది ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఎక్కడుంది ఆ వాక్యము? యెషయా గ్రంథంలో రాయాలి 1వ అధ్యాయం. అందరూ తీసుకుందాం ప్రియులరా. ఒక్కసారి మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏ రకంగా వాటిని క్షమిస్తాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18, 19లో దేవుడు ఇలా అంటున్నట్టు, ఇశ్రాయేలు జనాంగము ఎంతో పాపం చేసి దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు ఆయన అంటాడు 18వ వచనంలో, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన ప్రాబ్లమ్స్, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె ఎలా ఉంటాయి? తెల్లబడవు. కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగలు.
మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు. ఇంత చక్కటి మాట కదా. రండి మన వివాదము తీర్చుకుందాం అంటే అర్థం ఏంటి? మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం రండి, కూర్చుందాం రండి. ఏమన్నా మీకు ఆయాసం ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా మాట్లాడుతున్నాం. సరే మా ద్వారా తప్పైందా ప్రభావం చేయండి, మన వివాదం తీర్చుకుందాం. కానీ నా టేబుల్ దగ్గరకు రండి, నా సన్నిధికి రండి. మీ పాపములు ఎర్రగా రక్తం వలె ఉన్నట్లయితే నేను వాటిని ఎలా చేస్తాడంటే సున్నితలు తెల్లగా ఇలా హిమము వలె. హిమము కంటే ఇంకా తెల్లది ఏం లేదు తెలుసా పిల్లలు? తెలిసిన హిమము కంటే తెల్లది ఏమన్నా చూపించగలుగుతారా పిల్లలు? ఏమీ లేదు. సో మొదట దేవుడు మన పాపాలు సన్ని ఎలా కడుగుతాడంట? తెల్ల. ఎంత ఎర్రగా రక్తం వలె ఉన్నా వాటిని తెల్లగా కడుగుతాడు. రెండో, దేవుడు ఇంకా ఎలా క్షమిస్తాడు నా పాపాలను? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. ఎంత మంచోడండి మన తండ్రి. జస్ట్ ఆయన దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అని నిజంగా పశ్చాత్తాపడితే చూసిన భాష ఎర్రగా రక్తం వలె ఉన్నా తెల్లగా హిమం వలె అది చేస్తాను. ఇక్కడ అంటాడు 103వ అధ్యాయము 13వ వచనం అండి. 106:13. మేము ఇటు వాళ్ళు అనుకుంటాం. పడమటికి తూర్పు తీశారు కదా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను లేక మన పాపములను మనకు అంత దూరపరుచున్నాడు. అందరం హల్లెలూయా చెప్తామా? సో ఇది ఎవరికి? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రియుల తమ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలను దేవుడు ఎలా చేస్తాడంట? తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో అంత దూరం మన పాపాలను తొలగిస్తాడు. మొదట ఏమన్నాడు? మీ పాపములు ఎర్రగా రక్తం వలె ఉన్నా దాన్ని తెల్లగా హిమం వలె నేను కడుగుతాను. రెండవది, మీ పాపములు పడమటి నుండి తూర్పు ఎంత దూరమో అంత దూరం నేను దూరపరుచున్నాను. నేను చాలాసార్లు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు తూర్పు పడమట, ఇండియా తూర్పులో కదా ఇటువైపు మీకు బాంబే ఉంటే ఇటువైపు కలకత్తా ఉంటుందండి. ఇది ఆయన ఇండియా మ్యాప్ గురించి తూర్పు పడమట చెప్పట్లేదు, మొత్తం విశ్వం గురించి తూర్పు పడమట. యూనివర్స్ అంటారు. సూర్యుని దగ్గరికి వెళ్ళి మనం భూమిని చూస్తే భూమి చిన్న ఆవగించేంత కనపడుతుంది. అంటే మరి తగ్గింత ఏంటి? ఇదంతా యూనివర్స్, స్పేస్. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మన భూమి కనబడదంట అంత పైనుంచి. ఈ పెద్ద విశ్వంలో ఎన్నో గ్రహాలు, చిన్న చిన్న గ్రహాలు, చిన్న చిన్న పైనుంచి చూసుకుని చిన్న చిన్న, కానీ వాటి దగ్గరికి వెళ్తే ఒక్కొక్క నక్షత్రము, ఒక్కొక్క చుక్క భూమి కంటే పెద్దదంట ప్రియుల. సూర్యుడు భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదంట. నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒకసారి యూట్యూబ్లో ప్లానెట్స్ అని కొట్టాను ప్రియుల, గ్రహాలు అని కొట్టాను, ఇంగ్లీష్లో ప్లానెట్స్ వచ్చినాయా. అది కొట్టినప్పుడు ఫస్ట్ భూమిని చూపించారు, చాలా పెద్దగా చూపించారు భూమిని. తర్వాత నెప్ట్యూన్, ప్లూటో వీటిని పోల్చి అక్కడి నుంచి చూస్తే భూమి చిన్న గోళీలు ఆడతాం కదా ఆ సైజులో. సూర్యుని దగ్గరికి వెళ్ళి భూమిని చూస్తే భూమి చిన్న ఆవగింజంత సైజులో. ఇంకొక గ్రహానికి వెళ్ళి భూమిని చూస్తే భూమి కనపడలేదు. సో ఇంత పెద్ద విశ్వంలో తూర్పు ఎక్కడ, పడమటి ఎక్కడ? ప్రతాప్, యు గాట్ మై పాయింట్. సో ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే పశ్చాత్తాపపడి దేవా నన్ను క్షమించమని అడిగి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తారో దేవుడు వరకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చీలా మీ రక్తము, మీ పాపములు
ఎర్రగా రక్తం వలె ఉన్న వాటిని తెల్లగా హిమం వలె నేను కడుగుతాను. రండి, మన వివాదం తీర్చుకుందాం. రండి, మేము డిస్కస్ చేసుకుందాం. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ. ఎంత తప్పని చేయండి, నో ప్రాబ్లం. దేవుడి దగ్గరకు వచ్చయ్యా సారీ అంటే దేవుడు మనం క్షమిస్తాడు. రెండోది, పడమటికి తూర్పుకి ఎంత దూరమో, ఇండియా మ్యాప్ గురించి కాదు, విశ్వం గురించి మాట్లాడుతున్న యూనివర్స్ ఎంత పెద్దదో, ఆ తూర్పుకు పడమటికి రెండింటిని మనం ఒక స్థలానికి తీయగలుగుతామా ప్రియులారా? Can we bring east and west together? Ani? Cannot bring it. Kada down? It is too far. చాలా మూడో, దేవుడు మన పాపాలు ఒప్పుకున్న వ్యక్తిని ఎలా క్షమిస్తాడు? సో ప్రతి ఒక్కరు ఈ పాపాలు ఒప్పుకునే బిజినెస్ లో మనం ఉన్నట్లయితే మనం చాలా చాలా ధన్యుల ప్రియులరా, మనల్ని దేవుడు క్షమిస్తాడు. ఏ రకంగా క్షమిస్తాడు? మూడోదంటే ప్రియులరా, మీకా గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు తర్వాత ఉంటుందండి. ఐ విల్ టెల్ యు పేజ్ నంబర్. మీకా గ్రంథము 7వ అధ్యాయము, పేజ్ నంబర్ 767. The book of Micah, chapter 7. అందరు తీయండి. దేవుడు మన పాపాలను ఎలా క్షమిస్తాడో చూద్దాం. ఆయన మరణం మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేయు. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. మన చదువుతాం ప్రియులు, అందరూ వినండి. ఆయన దేవుడు మరలా మన యందు జాలిపడను, ఎప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేయు. సో మూడోది ప్రియులారా, ఒక్కసారి మనం నిజంగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాలను ఎక్కడ పడేస్తాడంటున్నారా? చెప్పండి, ఇక్కడ సముద్రం యొక్క అగాధంలో, the depth of the sea. I will throw your sins at the depth of the sea. ఇప్పటివరకు సముద్రం యొక్క లోతు తెలియదు. ఏదైనా వేస్ట్ పడేయాలంటే సముద్రంలో పడేస్తాం, అది ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతుందంట ప్రియుల. ఇంతవరకు మనుషులు సముద్రం లోతు తెలవదంట. సో ప్రభు అంటున్నాడు ప్రియుల, మనము ఆయన ప్రజలమైన మనము నిజంగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను ప్రభా. ఐఎమ్ సారీ ప్రభా, చేసి ఏదో తప్పు జరిగింది, ఏదో అయింది, ఇంతవరకు నేను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఏదో చేయాలని నేను చేశాను, ఇక చాలు ప్రభా, ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అని అన్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఏ రకంగా అక్కడ లాంగ్వేజ్ చూడండి, హిమం వలె ఉన్నా రక్తం వలె ఉన్నా హిమం వలె నేను దాన్ని కడుగుతాను. రెండోది ప్రియులరా, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మీ పాపాలను క్షమిస్తానంటాడు. మూడవది, మీ పాపాలను ఎక్కడ పడేస్తాను? సముద్రం యొక్క అగాధంలో పడేస్తాడంటే శీల. ఎంత మంచోడు దేవుడు. హి విల్ ఫర్గివ్. మనం చేసిన తప్పు రియలైజ్ కావాలి, అంతేగాని దేవుడు అందరినీ క్షమించేది. నాలుగవది, దేవుడు ఏ రకంగా మన పాపాలను క్షమిస్తాడు? ఆకాష్ ఒకసారి చూడనా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ప్రియులారా, ప్రభువు అంటున్నాడు ఎలా క్షమిస్తాడంట. ఐజాయా చాప్టర్ 38 verse 17. 38:17 ఏమని రాయబడింది ప్రియులారా? అందరు తీసిన తర్వాత రైట్. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమాయను. సారీ అండి, 38:17 రైట్. మూడవ భాగం ఉంది ప్రియులారా, నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. ఓకే, మనం చదువుతాం. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు
కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపమునన్నీ నీవు పారవేసితివి. 4వ వాస్తవం వచ్చినాయా? దేవుడు మన పాపాలను ఆయన వీపు వెనకేస్తాడు, వేసుకున్నాడంట. ఒక్కసారి మనకు సారీ అని చెప్పి నేను చెయ్యను ప్రభా అని ఒప్పుకుంటే దేవుడు ఆ చేసిన ప్రతి అది ఎంత ఘోరమైన పాపనే కావచ్చు. యేసుప్రభు మాట అంటాడు, నా యుద్ధకు వచ్చు అని వినోద్ నేను అందరికీ త్రోసివేయను. వాడు ఎంత దుర్మార్గులో ఎంత ఊరుపడి కావచ్చు. శిలోలో 2 దొంగలు చనిపోయారు కదా, నా దగ్గర ఒక చిన్న బుక్ ఉంది. వాళ్ళ గురించి నేను చదువుతున్నప్పుడు ఆ యొక్క 2 దొంగలు వాళ్ళ జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆ శిలువలో వేసే వరకు ఒక్క మంచి పనిగా చేయలేదంటే ప్రియులారా. అందరిని చంపడము, దోచుకోవడము, అందరిని కొట్టడము, దొంగతనం చేసుకోవడము, ఇలాగే చేసుకుంటే ఈ రోమా దేశ ఆలోచనలో రోమా పరిపాలించేవారు కాబట్టి వాళ్ళు పట్టుకుని వాళ్ళని శిలువలో వేసారు. అలాంటి వ్యక్తిని కానీ యేసుప్రభు ఏమన్నాడు, నేడు నాతో కూడా అంత మూర్ఖుడు ఒక్క మంచి పని చేయని వ్యక్తిని కానీ దేవుడు క్షమించి నో ప్రాబ్లం బాబు నువ్వు అక్కడ ఏమన్నాడు, ఇంకొక దొంగ అన్నాడంట, నువ్వు నిజముగా దేవుడి కుమారుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు కదా అని యేసుప్రభు గేలిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇతను అన్నాడంట, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు, మనం చేసిన పాపానికి మనకి ఈ యొక్క శిక్ష మనం అర్హులమే, వి డిజర్వ్ టు డై లైక్ దిస్. ఇక ఏం పాపం చేశాడని అప్పుడు ఆయన, అయ్యా ఆయన ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసుప్రభు చనిపోతూ ఒక మాట అంటాడు, నీవు నాతో కూడా నేడు. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చాలాసార్లు నేర్చుకున్నప్పుడు కదా, చనిపోయిన వెంటనే అతను వెళ్ళే స్థలం ఏం పేరుంట, పరదేశ్. పరదేశంలో ఎవరు ఉంటారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ భక్తులందరూ ఉంటారంట. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే, అక్కడ నిద్రించిన వెంటనే అతను ఆ నీతిమంతుడు అయితేనే, ఒకవేళ నీతిమంతుడు కాకుండా పాపాలు ఒప్పుకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవితం జీవించామనుకుంటే వాడు పాతాళానికి వెళ్తారు. పాతాళంలో చీకటి, ఏడుపు, పనులు కొరుకుంటా ఉంటుంది. కానీ పరదేశంలో ఉంటుంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ దైవ భక్తులు, నీతిమంతులందరూ అక్కడ ఉంటారండి. ఎలా తెలుసు మనకు? ఈ లాజరు బైబిల్ రాయబడి చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహాము రోజునకు కొనిపోబడ్డాడు. అంటే ఎవరయ్యా ఈ యొక్క ప్యారడైజ్ లో మనం తిరిగి పేరు వచ్చేది? అబ్రహాం పేరు వస్తుంది. శతాధిపతి వచ్చి నువ్వు ఒక్క నోటి మాట చెప్తే చాలయ్య నా దాసుడు బాగవుతాడంటే అప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపడిపోయి, ఇంత విశ్వాసం నేను ఎవరికి ఉన్నట్టు ఇశ్రాయేలుగా నేను చూడలేదని చెప్పి అనేక తూర్పు నుండి పడవ నుండి వచ్చి అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ పరలోక రాజ్యమందు కూర్చుందురు. అంటే పరలోకం అంటే ప్యారడైజ్. అంటే ప్రతిసారి ప్యారడైజ్ గురించి చెప్పినప్పుడు ఎవరి పేరు వస్తుందంటే ఫస్ట్ అబ్రహాం. ఇంకొక 4-5 ప్లేసెస్ నేను చెప్తాను ఆ వాక్యం. అబ్రహామే ఉంటాడంటే ప్యారడైజ్ లో ఫస్ట్ పేరు. అంటే ఎవరైనా నీతిమంతులు ప్రభువులో నిద్రిస్తే ఫస్ట్ ప్లేస్ దే గో టు ప్లేస్ కాల్డ్ ప్యారడైజ్. వీళ్ళు డైరెక్ట్ దేవునితో కాంటాక్ట్ ఉండదు. మళ్ళా వీళ్ళకు ప్రియుల దేవుడు బహుమానం ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుని నివాసం మనుషులతో ఉండును, ఆయన వారితో కాపరు ఉండును, ఆయన వారి కంటి బాష్ప బిందువులను తుడిచిపోయిన, ఇక మరణమైనను దుఃఖమైనను వేదనైనను ఉండదు. ప్రియుల ఎంత సంతోషం కదా. సో ప్రియుల మూడోది, ఈ పాపములను నా వీపు వెనకపడేసినాను అంటాడు. ఒక్కసారి మన వీపు మనం చూడగలుగుతామా? Can we see our back? No, we cannot see. So దేవుడు మన పాపాలు వేసే బాబు నో ప్రాబ్లం, నేను క్షమించాను వెళ్ళిపో, నేను చేయొద్దు. యేసుక్రీస్తు చాలాసార్లు కొంతమందిని ఆ స్త్రీలు రాళ్ళతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీరేమంటారయ్యా, ఈమెను చంపుదమా వద్దా? మోషే ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడ్డవాడు రాళ్లతో కొట్టమనింది, మరి మీరేమంటారు? యేసు ప్రభు అంటాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి. పెద్దవాడు నుంచి చిన్నవాడు అవుతుంది, రాళ్ళు కింద పడే చేయకపోతే ప్రతి ఒక్కరు ఈ థాట్స్ లో ఉన్నవారు. ఒక అమ్మాయిని చూసినా, ఒక అబ్బాయిని చూసినా వాళ్ళ చెడ్డ తలంపులు వస్తున్నాయి. అందుకే వాళ్ళు ఎవరైనా కొట్టలేదు. పాపం లేనోడు కొట్టమన్నాడు కదా, అందరికి వస్తాయంట థాట్స్. అప్పుడు యేసు ప్రభు అంటామా, వెళ్ళు, నేనుగా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి ఏం చేయొద్దు.
యేసు ప్రభు దొంగలను వ్యభిచారులందరినీ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి మళ్ళా చెయ్యొద్దు. కొరింథీలో ఒక సంఘం ఉండేదంట చిన్నయ్య. ఆ సంఘంలో ఆ కొరింథీలో ఒక దేవత మందిరం ఉండేదంట. అదేంటంటే దేవదాస పద్ధతి. ఈ బల్కంపేటలో మీరు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. సో ఆ దేవతకు అమ్మాయిలను అప్పగిస్తారు. వాళ్ళు ఆ టెంపుల్ నుండి వ్యభిచార పాపం చేస్తుంటారు. స్నానం చేయదు, మొత్తం ఎట్టుకున్నట్టు చేస్తారు. హుబ్లీ ధార్వాడలో ఒక ప్లేస్ ఉంది సౌందర్తి అని, అక్కడ మేము వెళ్ళి సువార్త ప్రకటించాం. కొంతమంది కొరింథీలో అలాంటి వాళ్ళు, ఈ దేవదాస పద్ధతిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరో సువార్త ప్రకటిస్తే చిన్నగా మందిరానికి వస్తారు. మందిరానికి వస్తూ మళ్ళా ఆ పాపం చేస్తుండేవారు. అది పౌలు తెలిసి అంటాడు, మీ దేహం దేవుని ఆలయం మీరు ఎరగరా? చెప్పలేదా మీకు ఎవరిది? ఒక్కసారి ప్రభులేకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ పాపాలు చేయడం ఏంటి? సో ప్రియుల గుర్తుపెట్టుకుందాం, మొదట దేవుడు మన పాపములు ఎర్రగా ఉన్న వాటిని తెల్లగా హిమవలే చేస్తాడు. రెండోది తూర్పుకు పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మన పాపమును అంత దూరంగా తొలగించాడు. మూడోది మన పాపమును సముద్రం యొక్క అగాధంలో అయినప్పటికీ మర్చిపోతాడు, మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రియులరా. నాలుగోది మన పాపాలను ఎక్కడ వేసాడంటే ప్రియులరా, ఆయన వీపు వెనకేసాడు. లాస్ట్ కి ఇంకొక వాక్యంలో రాయబడింది, ఒక్కసారి మన పాపాలు ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు ఏ రకంగా చేస్తాడంటే ప్రియులరా చూద్దామా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43:25. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను, నేను మీ పాపములను ఏ చేయను. అందరం చెప్తాం హల్లెలూయా. నేనైతే నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎంత చక్కగా రాయబడింది, నేనైతే మీ పాపములను తుడిచి వేశాను. ఒకసారి రోడ్డు మీద ఏబిసి మీద రాసి మనం తుడిచామనుకుంటున్నా కదా. ఆ ఇసుక మీద సముద్రం దగ్గర మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి నీళ్ళు వచ్చి కొట్టేస్తే ఏమొచ్చినాయంట. అలా దేవుడు అంటాడు, ఈ పాపం నేను తుడిచివేశాను, నేను మరలా జ్ఞాపకం చేసుకోడు. సుశీల ప్రతి ఒక్కడు చెప్పే ప్రభువా, చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు నేను చేసిన తప్పులను క్షమించు, నా ఉదయం రాయ తెలుసో తెలియక ప్రతి ఒక్కరి డీటెయిల్గా మనం ఒప్పుకోవచ్చున్నాయా కదా ప్రియులా. వాళ్ళు కొట్టాను ప్రభువా, బ్లడ్ వచ్చింది, ఏది మనం చెప్పదు. జనరల్గా పశ్చాత్తాపడదు ప్రభా. కొన్ని తప్పులు ఉండొచ్చు, అవి తిరిగి మనం జ్ఞాపకం చేయకపోతే అది ఒప్పుకోవచ్చు తప్పే. నేను ఒకసారి పార్కులు ఆడుతుంటే మా ఫ్రెండ్స్ ఏజ్లో ఉంటుండే 6th, 7th పార్కులు ఆడుతూ ఒక రాయి తీసుకుని కొట్టాను, టికెట్ పగిలిపోయి. సో ఆ రకంగా పేపర్ చాలా ఘోరంగా నాకు తెలిసి చేసింది కాదు లేని, ఏదో గొడవ అవుతున్నప్పుడు ఏం చేయలేదు, రాయి తీసుకొని కొట్టేసాను, పగిలిపోయి. అలా నేను దాని గురించి చెప్పుకున్నా, ప్రభావ నేను సారీ, అక్కడ వెళ్ళకుండాల్సింది, నేను వెళ్ళాను సారీ. అలా మన పాపాలు ఉన్నప్పుడు చిన్న దేవుడు ఏం చేస్తాడు ప్రియులుగా మనం క్షమిస్తాడు. ఇప్పుడు మనం నూతన సృష్టి. ఒక్కసారి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత మనం ఎవరు పంట ప్రియులరా? నూతన సృష్టి. ఇప్పుడు ఈ పాపాలు ఒప్పుకున్న నూతన సృష్టి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి స్టెప్? వచ్చే గురువారం నేనే తీసుకుంటాను క్లాస్. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. ఒక 2 నిమిషాలు అందరం కట్టు కూర్చుకుందామా? ధీరజ్, ఒక 2 నిమిషాలు అందరం కట్టు కూర్చుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసాము, లూకా సువార్తలో యేసుప్రభువు మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొందకుండా ఉంటే మీరు కానీ నశిస్తారు. శిలోయంలో ఒక గోపురం పడి
15 మంది చనిపోయారు. వాళ్ళు ఏదో మీకంటే చాలా చెడ్డోళ్ళని కాదు, మీరేదో మంచోళ్ళని మీరు బతకలేదు. ఆయన అంటాడు, ప్రియులారా, మీరు పశ్చాత్తాపపడుతుంటే మీరు అలాగే నాశనం అవుతారు. ఎవరెవరైతే నిజంగా రిపెంట్ కారో, ఎవరెవరు తాము చేసిన తప్పు వరకు సమర్థించుకుంటారో, ఎవరెవరైతే చిన్నప్పటి పాపాలు ఒప్పుకోకుండా ఏదో ఊరికిన మందిరానికి వస్తున్నారో, ప్రియులారా, ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. కనీసం ఈ రోజు నుంచి మనం ఆలోచించుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. తన పాపములు ఒప్పుని విడిచిపెట్టాలని మళ్ళా రిపీట్ చేస్తే మనకు క్షమాపణ దొరకదంట. ప్రియులారా, మనం వర్ధిల్లాలంటే మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలంట. ప్రియులారా, నిజంగా దేవునితో క్షమాపణ అడగాలంట. ప్రియులారా, ప్రభు అంటాడు, మీ పాపము మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడంట. ప్రియులు, ఎంత మంచివాడు మన దేవుడు. మనం పాపం కోసం పాస్టర్ దగ్గర కాదు, ఎవరో బ్రదర్ దగ్గర కాదు, ఎవరో పెద్ద ఇవాంజలిస్ట్ వస్తే ఆయన దగ్గర ఒప్పుకోవడం కాదు. ప్రియులరా, మన ఇంట్లోనే ఒక్కళ్ళు, దేవా, చిన్నప్పటి నుంచి ఈరోజు చేసిన తప్పు క్షమించి నాకు నిజంగా రక్షణ కావాలి, నాకు నిజంగా నీ రాజ్యంలో చేరాలా. పశ్చాత్తాపడకుండా ఆ క్షమాపణ దొరకదు. ప్రియులారా, మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి నేర్చుకొని మనమే పశ్చాత్తాపడకుండా మనం మొండిగా ఉండి ప్రియులారా మారు మనసు పొందుకుంటే మనకి ఏం లాభం అండి? మనకు రక్షణ అవసరం, మారు మనసు అవసరం, పాప క్షమాపణ అవసరం. మీ పాపం రండి, మన వివాదం తీర్చుకుందాం రండి. మీ పాపములు మీరు ఒప్పుకున్నట్లయితే మీ పాపం ఎర్రగా రక్తములే ఉన్న వాటిని తెల్లగా హిమములే కడుగుతాను. మీరు ఓకే అంటే నేను క్షమిస్తాను, మీరు ఓకే అనుకుంటే మీరే నాశనం అవుతారని యెషయా గ్రంథంలో మనం చూసాం. మీరు సమ్మతించారా, నేను మిమ్మల్ని క్షమిస్తాను. మీరు సమ్మతించకపోతే మీరు నాశనం అవుదురు అంటాడు ప్రియులారా ప్రభు. రెండవది, మనం చదువుకున్న ప్రియులారా, మన పాపములను దేవుడు పడమటికి తూర్పు ఎంత దూరమో, విశ్వం ఎంత పెద్దదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. భూమి ఒక చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్, చిన్న ఆవగించేంత భూమి ఈ యొక్క విశ్వంలో. ఆ విశ్వానికి తూర్పు పడమటి ఎక్కడుందో ఒకసారి చూడండి. ఎంత మంచివాడు. మూడవది, మన పాపాలను సముద్రం యొక్క అగాధంలో పడేశాడంట ప్రియులు. నాలుగోది, మన పాపాలను ఆయన వీపు వెనక పడేశాడంట ప్రియులారా. ఐదవది, మన పాపములను తుడిచివేసి మరలా జ్ఞాపకము చేసుకోవడంట ప్రియులారా. ఆ రోజు జకరియా ఒప్పుకున్నాడు, నేను చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను, నా ఆస్తుల సగం బీదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర మోసం చేసిన 4 అంతలు ఇస్తాను. ఆయన స్వామి, నీ వాక్యాన్ని నేను ఆయన లోబడతాను ప్రభు, నీ నియమాలు ప్రభు. నేను పశ్చాత్తాపపడేది మనిషి గురించి కాదు నాయన, ఆ పాపాల గురించి. ప్లీజ్ నాయన తండ్రి, నీ బిడ్డలమైన మేమందరం సన్నిధిలో వచ్చాం ప్రభు. నిజంగా మాకు రక్షణ కావాలంటే, మేము నిజంగా నీ రాజ్యంలో చేరాలంటే, రేపు యేసు ప్రభు వచ్చినా, రేపు మేము కళ్ళు మూసినా నీ రాజ్యంలో మేము ఉండాలి అంటే ప్రభు, ఈరోజు మేము నేర్చుకున్న వాక్యము పశ్చాత్తాపడాలి. మేము చేసే ప్రతి పాపం ఒప్పుకోవాలి, మేము చేసే ప్రతి తప్పుకు మేము పశ్చాత్తాపడి నీ దగ్గర క్షమాపణ అడగాలి. అందులో మాకు సాయం చేయండి. అలా చేసినట్లయితే ప్రభువా మాకు రక్షణ దొరుకుతుంది, నువ్వు క్షమిస్తావు. 1 యోహాను 1:9 రాయబడ్డది, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమిస్తాడన్నారు. ప్లీజ్ నాయన, ఈ రోజు నుంచి మా ప్రతి ఒక్కరు, ఇప్పుడే కాదు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత, రేపు కాదు ఈ రోజే మా పాపాలు ఒప్పుకొని ఇక మీద ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి అందరితో ప్రేమగా సమాధానం ఉంటాము ప్రభా. రేపు ఈ రక్షణ మాకు అవసరం ప్రభా. రేపు నేను ఆ యొక్క దాంతో మీరు చెప్పినట్టుగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే ఆ యొక్క మార్గాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముతూ, నాయన మీరు ఏ రకంగా క్షమించారు మా పాపాలను, 5 రకాలుగా మీరు మా పాపాలను క్షమించారు.
అది ఎర్రగా రక్తం వలె ఉన్నా వాటిని హిమం వలె కడుగుతానన్నారు ప్రభువా. రెండోది పడమటి తూర్పు ఎంత దూరమో అంత దూరం మా పాపాలను మీరు తొలగిస్తానన్నారు ప్రభువా. సముద్రం యొక్క అగాధంలో మా పాపాలను పడేస్తానన్నారు ప్రభువా. నాలుగోది మా పాపాలను మీ వీపు వెనక పడేస్తానన్నారు ప్రభువా. ఐదోది మా పాపాలను తుడిచివేసి ఇంకా నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు. ఎంత మంచి దేవుడు ప్రభువా. అది మాకు స్ఫూర్తి. మేము కానీ మా పట్ల ఎవరు తప్పు చేసినా, నేను ఎవరన్నా నేను పాపం చేసినా మేము కానీ అలా క్షమించి ఆయన మర్చిపోయి నీ గుణాలు కలిగి ఉంటాము నాకు మా అందరికీ నువ్వు సాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన మా సిస్టర్ శ్రీలేఖ వాళ్ళ అన్నయ్య గారు ఇప్పుడు స్టీవెన్ ఆయన హాస్పిటల్లో ఆయన చాలా సీరియస్ ఉండాలని మేము విన్నాము. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్య రక్తంతో ఆయన మీరు పుట్టండి ప్రభువా. డాక్టర్లు దేవుడు కాదయ్యా చేయి విడిచారు హోప్ లేదన్నారు, కానీ ఆయన హోప్ ఇస్తావు ప్రభువా. కాబట్టి ఆయన పుట్టండి. మేము సంఘంగా ప్రార్థిస్తున్నాం. ఆయన పుట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల దయచేయండి. వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరికి బాధేదో వాళ్ళందరినీ ముట్టండి ప్రభావ. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి స్వస్థత పరచండి ప్రభావ. ఎవరికైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ నాయన ఆ ప్రాబ్లం తొలగించండి. ఎవరికైనా అప్పులు ఉంటే ప్లీజ్ నాయన వారి అప్పులన్నీ తొలగించండి ప్రభావ. ఆయన ఎవరికైనా ప్రభావ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చింది. మా యవన బిడ్డలందరూ సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరు చక్కగా ఉద్యోగాలు దొరికి మంచి ఫైనాన్షియల్గా ప్లస్ అయ్యి ప్రభువా. ఆయన మంచి ఉద్యోగంలో స్థిరపడి సరైన సమయంలో వివాహం జరుగుటకు మీరు దయచేయండి. ఆయన మాకు మంచి సంఘం కొరకు ఒక చిన్న స్థలం గురించి ప్రార్థిస్తున్నాం. రెడీమేడ్ బిల్డింగ్ అయినా పర్వాలేదు, ఓపెన్ నైట్ అయినా పర్వాలేదు ప్రభావ. నీ సేవ కొరకు మేమందరం కూడి నేను ఆరాధించుకుంటాం ప్రభావ. మేమందరం ఆ యొక్క శరీరంలో అవయవం కాబట్టి ఆయన మా అందరి యొక్క కృపను అనుగ్రహించి మీరే మాకు దయచేసి మా బాధ్యతగా మేము ఆయన నెరవేర్చుకుని మాకు సాయం చేయమని, తిరిగి అందరూ వ్యక్తులుగా వారి గృహాలు చేయడానికి సాయం చేయమని, వచ్చే ఆదివారం మేమందరం మీ వాక్యాన్ని ధ్యానించుటకు మరలా ఇక్కడ కూడి నేను ఆరాధించుటకు సాయం చేయమని యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఆయన ప్రేమించు వారికి సకల భక్తులకు ఇప్పుడు సదాకాలం తోడేగా. గట్టిగా చెప్తాం ఆమేన్. 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 అందరికి ప్రైజ్ లార్డ్ ప్రియులారా. God bless you. Praise the Lord ప్రియులారా. So we have little snacks and things. Have your snacks. Hi darling, welcome back to India. Amma Sheila, praise the Lord. Praise the Lord.